అవసరం ఉన్నా లేకపోయినా మూసి ఫోర్త్ సిటీ. ఫోర్స్ నేనేదో అన్నా కాబట్టి చేస్తా నేను. నువ్వు ఏం చెప్పాలా, ఈ సమస్య ప్రభుత్వం నేను ఇవన్నీ ఇస్తా అనుకున్నా, కానీ ఇక్కడ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉండడం వల్ల నేను చేయలేకపోతున్నా, ప్రజలు నన్ను క్షమించండి అని చెప్పి ముందు. ఉదాహరణకి తీసుకుంటే మనం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఓపెన్ గా చెప్పేశాడు, ఖజానాలో డబ్బులు లేవు, మీకు చెప్తాను ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాను, మెల్లగా ఇస్తా అని చెప్పేశాడు. నువ్వు చెప్పు, నువ్వు అయితే అది చెప్పకుండా ఆ భూములు అమ్మేస్తా, ఇవి అమ్మేస్తా, ఉన్నాయని అమ్మేస్తా, తీసుకొచ్చి పెడతా, లేకపోతే లిక్కర్ షాపులు విపరీతంగా తెరుస్తా, ప్రజానికి ఖజానానికి రేట్లు పెంచుతా, ఈ మాటలు మాట్లాడుతా ఉన్నావు కదా, ఇది సరైంది కాదు. సరే ఖజానా, నువ్వేమన్నా ప్రభుత్వంలో ఏమైనా కొద్దిగానన్నా కాపాయం ఉందా? హైదరాబాద్ నుంచి నల్లగొండ ఎంత దూరం అండి? ముఖ్య మంత్రి హెలికాప్టర్ లో పోతారా? దేనికి వెళ్ళాడు తెలుసా ఆయన? సన్న బియ్యం పంపిణీ. అంటే నీ ప్రభుత్వంలో ఏమైనా కాపాయం ఉందా? మంత్రి హెలికాప్టర్ లో పోతే ఆయన ఇంట్లో సొమ్ము పెట్టుకొని పోతున్నాడా? మళ్ళీ ప్రజల సొమ్ము కదా. మళ్ళీ ఇప్పుడు ఈ రుణమాఫీ రైతు భరోసా అయిందని ప్రచారానికి దాదాపు 70 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అంటే నీవు ఉన్న, అంటే నేను ఏంటంటే ఒక సంసారము గుట్టుగా సాగి ఉన్నటువంటి డబ్బును దేని అవసరాలకు ఖర్చు పెట్టుకొని రాబడిని పెంచుకుంటే సంసారమైనా ప్రభుత్వమైనా నడుస్తుంది. నీకు వచ్చినట్టుగా నేను ఖర్చు పెట్టుకుంటా, నా విలాసాలకు పెడతా, ఇంకా అప్పులు తెచ్చుకుంటాను, దానికోసం భూములు అమ్మేస్తాను అంటే ఎట్లా? ఇప్పుడు నేను చిన్న ఉదాహరణ చెప్తున్నా. ఒక మంత్రి బాధ్యతాయుతంగా ఇక్కడి నుంచి నల్లగొండ నుంచి హైదరాబాద్ నుంచి నల్లగొండకు పోవడానికి ఎంతసేపు పడుతుంది? మినిస్టర్లు కాబట్టి 2 గంటలు 2.5 గంటలు వెళ్ళిపోతారు. వాళ్ళ కాన్వాయి పెద్దది ఉంటది, వెళ్ళిపోతారు. నువ్వు వెళ్ళిపోయేదాన్ని, నువ్వు ఇన్ని చాడికి పోయి హెలికాప్టర్లో పోయేది ఒక గొప్పగా, ఇంకా హెలికాప్టర్లో పోయి ఇచ్చిండు. అవును, అంటే నీకు ఇష్టం ఉన్నది, నీ డబ్బు ఉన్నది కాబట్టి నువ్వు ఖర్చు పెట్టుకోవడానికి నీ ఇంట్లో నీ ఎవరి సొమ్ము అది. అంతేగా మరి. కాబట్టి ఇట్లాంటి దుబారా ప్రభుత్వంలో జరుగుతా ఉంది. సరే, నిజంగానే మీరు అన్నట్టు ఒకవేళ ప్రభుత్వానికి భూములు అమ్మితే నడుస్తుంది అనుకుంటే, మనకు అటు కోకాపేట వైపు కావచ్చు, తెల్లాపూర్ కావచ్చు, నార్త్ హైదరాబాద్, సౌత్ హైదరాబాద్ వైపు గతంలో ధరణి టైంలో కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేల పేర్లు మనందరికీ తెలుసు, అమయ్ కుమార్, నవీన్ మిట్టల్ లాంటి వాళ్ళు కొన్ని వేల ఎకరాలు అన్యక్రాంతం చేశారు. వీళ్ళు ఏమన్నారు, మేము రాగానే ఇందిరాగాంధీ గతంలో ఇచ్చిన భూదాన్ భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ అన్యక్రాంతం అయిపోయినాయి, మేము రాగానే రెవెన్యూ రికవరీ అన్ని పెట్టి ఆ భూములు తీసుకొస్తాం అన్నారు. వచ్చి 15 నెలలు అయింది, గుంట భూమి రికవరీ చేయలేదు. నిజంగా మీకు అంత ఇదే ఉంది, దాన్ని రికవరీ చేయాలి, వాటిని నమ్మి భూములు నమ్మి ఇంకా ప్రజలు నడపాలంటే ఇట్లా బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఇంకెవరన్నా, మనకి అన్ని పార్టీల వాళ్ళు ఒకళ్ళని చెప్పట్లేదు, అన్ని పార్టీల వాళ్ళు భూములు ఆక్రమించారు. ఆ భూములను రికవరీ చేసి అమ్మి నడపచ్చు కదా గవర్నమెంట్.